गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायण समारंभं श्री शिवानंद मध्यमं रामानंद अवधिमः वंदे गुरुपरंपरं योगीश्वरं प्रणमाम्यहं श्री रामानंद महामति योगाभ्यासं समारंभे मोक्ष साम्राज्यदायिनं ओं श्री गुरुभ्यो नमः। గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునే మనోనిగ్రహము కలిగి అభ్యాసం ఎవడైతే చేస్తాడో వాడు మనస్సు నిశ్చలముగా ఉంటుంది. ఈ దీపం వలె నైనం చిందంతి చస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అంటే గాలి లేని చోట పెట్టిన దీపం ఎలా నిశ్చలంగా వెలుగుతుంది? గాలి లేకపోతే ఆరిపోతుంది, గాలి ఎక్కువైనా ఆరిపోతుంది. ఇప్పుడు మనం ఒక గాజు బౌల్లో దీపం వెలిగించి గాజు బౌలు మూసామనుకో, గాలి వెళ్ళకపోతే ఆరిపోతుంది, దానికి తగుమాత్రం గాలి కావాలి. అలాగన గాలి ఎక్కువైనా అది ఆరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రాణాన్ని అధికంగా తీసుకుని ఏకంగా ఒకే రూట్లో నడిపించామనుకో అక్కడ ఇబ్బంది వస్తుంది. అలాగనే పైనుంచి కిందకు ఒకేసారి ప్రాణాన్ని దించడానికి ప్రయత్నం చేసామనుకో అప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఎంతవరకు మీదకు వెళ్ళాలో అంతవరకే తీసుకువెళ్ళాలి, ఎంతవరకు కిందకు వెళ్ళాలో అంతవరకే తీసుకెళ్ళాలి. ఈ ప్రాణ అపానాన్ని రెండింటినీ గతాగతము చేయాలి. గతాగతము ఎక్కడి నుంచి? థైరాయిడ్ గ్రంథి నుంచి, ఈ ప్రాణ గ్రంథి నుంచి ప్రాణాన్ని అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖం చేసినప్పుడే సాధన కుదురుతుంది. అంతేగాని కుడిముక్కు పట్టుకొని ఎడముక్కుతో గాలి లాగడం, కుడిముక్కుతో విడిచిపెట్టడం, మళ్ళీ ఎడముక్కు మూసి కుడిముక్కుతో పైకి లాగడం, మళ్ళీ ఎడముక్కుతో విడిచిపెట్టడం, ఈ శ్వాసాయామం వలన ఎట్టి ప్రయోజనాలు లేవు. కాకపోతే కాస్త నాడీ శుద్ధి అవుతుంది తప్ప ఇది ప్రాణాయామం చెప్పడానికి చాలా తప్పు అన్నమాట. అసలు ఏ శాస్త్రంలోనూ మనకు అలా చెప్పలా, ఉపనిషత్తులు అలా చెప్పలా. గతాగతము అంతర్గత ప్రాణాయామం చేయమంటుంది. అంతర్గతంగా లోపలనే ఈ యొక్క ప్రాణాన్ని ఎప్పుడైతే మనం మీదకు నడిపిస్తూ సుషుమ్నా నాడి ద్వారా అది మనం తెరుచుకుని మీదకు వెళ్ళామో అప్పుడు సహస్రారంలో ఒక తేజో రూపమైనటువంటి కాంతిని దర్శిస్తాం. అంతేగాని ఈ రకమైనటువంటి ప్రాణాయామం అని చెప్పడానికి చాలా తప్పు. అది ప్రాణాయామం కాదు. అలా ప్రాణాయామం చేస్తే ముక్కు పట్టుకుని ఎవరైనా యోగాలో కూడా అది చెబుతున్నారు. అది యోగ్యమైనటువంటి ప్రక్రియ కాదు. గనుక నీ ప్రాణాన్ని మీదకు తీసుకువెళ్ళి ఆ సుషుమ్నా నాడిలో ఎవరైతే ప్రవేశపెడతారో వాళ్లకు ప్రాణ విద్య కుదురుతుంది. అందుకే భగవానుడు ఎత్రకాలో న విద్యతే అని అన్నారు. ఎత్రకాలో న విద్యతే అంటే అది ఏదో సమయంలో ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయ్యేంత వరకు కూడా నువ్వు సాధన చేయాలి. నేను సంవత్సరం నుంచి చేస్తున్నానండి, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, నాకు తెరవడం లేదంటే అది అంత తొందరగా తెరిచేది కాదు. అనేక జన్మ పుణ్యవశంబు చేత గురుపదం మనకు లభ్యమైంది. ఆ లభ్యమైనటువంటి ఆ పాదాన్ని గట్టిగా పట్టుకుని మనము ఆ గురువు చెప్పినటువంటి విద్య నిరంతరము సర్వకాల సర్వావస్థలందు అభ్యాసం చేస్తే ఏదో ఒక సమయానికి ఓపెన్ అవుతుందని భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంతేగాని మనం చేసేసేది అంతా కలిసి ఒక అరగంట కూర్చోవడం కూడా కష్టం కదా. కనీసం ఉదయం 4 గంటలు కూర్చోవాలి, సాయంత్రం 4 గంటలు కూర్చోవాలి. అలా కూర్చొని సాధన చేస్తేనే లోపల ఆ ఉష్ణం అధికమయ్యి ఆ యొక్క ప్రాణగ్రంథులు మనకు చేరువవుతాయి, మన స్వాధీనంలోకి వస్తాయి. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అది సాధించలేము. కాబట్టి నిరంతరాభ్యాసం చేయాలి. నిరంతరాభ్యాసం చేస్తేనే మనకు ఆ ఫలాన్ని చేరుకోగలుగుతాం. ఓం శ్రీ గురుభ్యో నమః.